హాయ్ హలో ఈరోజు మా అమ్మతో చాలా హెల్తీగా చేసుకునే స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ గా తినే శనగపిండితో అట్టెలా వేసుకొని చూసుకుందాం. సో నేను చేసేదానికంటే మా చిన్నప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టేది కాబట్టి తన చేతులతోనే వేయించి ఏమేమి వేసి ఎలా చేయాలో తన ద్వారానే తెలుసుకుందాం. ఓకే అమ్మా? ఓకే ఓకే, విధానం చెప్తాను చూడండి. ఏంటంటే ఏమేం కావాలమ్మా? శనగపిండి, అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర, ఉప్పు కలుపుకోవడానికి ఇవన్నీ కలుపుకుని అట్టుగా వేసుకోవాలి. పిల్లలకి పట్టండి. కొట్ల మీద పెట్టకుండా ఇదే పెడితే పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు. పోట్లు ఇవే తినేవారు, అందుకే అప్పుడు బాగుండేవారు అందరూ. ఇప్పుడు అందరికీ అనారోగ్యాలతో ఉంటున్నారు కాబట్టి ఇలాంటివి పెట్టండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం ఇవన్నీ కలుపుకుని అప్పుడు వాటర్ కలుపుకోవాలా? వాటర్ కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలమ్మా. కొద్దిగా వేసుకుని బాగా కలుపుకుని దీంతో కలుపుకుంటే మనకు ఉండలు లేకుండా ఉంటుంది. మాకు చిన్నప్పుడు మా పిల్లలకి ఇలాగే పెట్టేదాన్ని. ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. మీరు కూడా ఇలాగే తయారు చేసుకుని పిల్లలకి పెట్టండి. పైన కొద్దిగా ఆయిల్ వేయాలి. త్వరగా వేగుతానే వేస్తుంది. దోరగా ఎగిరి తీసేసుకుని ఒక ప్లేట్లను వేసుకుని అటు రెడీ అయిపోయింది. వావ్, చాలా బాగుంది. చెప్పండి. అట్టయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనకి బ్రేక్ఫాస్ట్ కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఐటమ్స్ ఏమి రెడీగా లేనట్లయితే ఇంట్లో శనగపిండి ఆబ్వియస్లీ మనకు రెడీగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర ఇవన్నీ మనకు అందుబాటులో ఉండే ఐటమ్స్ కాబట్టి బయట నుంచి కొనుక్కునే బదులు ఇవి చేసుకోవడం చాలా ఆరోగ్యం. దట్టు శనగపిండి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు పెట్టిన హెల్తీ ఫుడ్. సో దీన్ని అయితే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మా అమ్మకు పెడదాం. ఇంకో విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ మిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి ప్రత్యేకంగా చట్నీ అయితే అవసరం లేదు. హ్యాపీగా పట్టితే తినేసేయచ్చు. చాలా బాగుంది. బాగుంటుంది. యాక్చువల్లీ చిన్నప్పుడు రెగ్యులర్గా తిన్నా. పెళ్ళి వచ్చేసిన తర్వాత దీన్ని మర్చిపోయాను. యాక్చువల్ తర్వాత నాకు గుర్తొచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. ఇది ఇంట్లో చేయడం, పిల్లలకి పెట్టడం, టిఫిన్గా చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేసాం మేము. థ్యాంక్స్ అమ్మా.